బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది. అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు హిందుస్థాన్ టిబెట్ జాతీయ రహదారిపై జక్రీ వద్ద కొండచీరలు విరిగిపడడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అధిక వరదల సమయంలో నీరు లోపలికి ప్రవేశించకుండా ప్రధాన యాక్సెస్ టన్నెల్ వద్ద ఒక గేట్ను ఏర్పాటు చేశారు. అత్యవసర నిష్క్రమణ సొరంగం వద్ద కూడా ఇదే విధమైన గేట్ను నిర్మిస్తున్నారు. దీనికి సహాయక సివిల్ పనులతో సురక్షితమైన నీరు చొరబడిన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది. అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు హిందుస్థాన్ టిబెట్ జాతీయ రహదారి జక్రీ వద్ద కొండచెరులు విరిగిపడంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అధిక వరదల సమయంలో నీరు లోపలికి ప్రవేశించకుండా ప్రధాన యాక్సెస్ టన్నెల్ వద్ద ఒక గేట్ను ఏర్పాటు చేశారు. అత్యవసర నిష్క్రమణ సొరంగం వద్ద కూడా ఇదే విధమైన గేట్ను నిర్మిస్తున్నారు. దీనికి సహాయక సివిల్ పనులతో సురక్షితమైన నీరు చొరబడని వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.